భావాల నామినేషన్. ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నీ దాటి ఎన్నికల వైపు తన ప్రణాళికతో దూసుకుపోతూ నామినేషన్ ప్రక్రియను 22న ముహూర్తం పెట్టుకున్నారు. తొలి జాబితాలో టికెట్ పొందిన సురేష్ నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దుకునే క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మౌనంగా అసమ్మతివాదులకు, ప్రత్యర్థులకు ఏమాత్రం అంతు చిక్కకుండా నియోజకవర్గంలో సైకిల్కి ఊపు తెచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉదయగిరి ప్రాంత వాసులతో 2 దఫాలుగా పెట్టిన సమావేశాలలో ఆయన తన మనోభావాలను వెల్లడించి అమెరికా నుంచి వచ్చింది. ఉదయగిరి అభివృద్ధి కోసమే అంటూ తన మనోభావాలన్నీ వెల్లడించి వారందరి చేత మమ అనిపించుకున్నారు. అదేవిధంగా టికెట్ ఆశించి నిరాశకు గురైన రామారావును కలిసి ఆయన ఆశీస్సులు పొందే ప్రయత్నంలో సఫలీకృతమైనట్లు సమాచారం. టికెట్ లభించని బొల్లినేనిని చంద్రబాబు సముదాయిస్తూ జాతీయ ఉపాధ్యక్షుడు హోదా కల్పించి అనంతరం ఢిల్లీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కీలక పాత్ర పోషించాలని కోరడంతో రామారావు సంతృప్తి చెందిన నియోజకవర్గంలో ఇప్పటి వరకు పర్యటించిన దాఖలాలు లేవు. అయితే నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో భేటీ అయి పార్టీకి అనుకూలంగానే సంకేతాలు ఇవ్వడంతో ఆయన అనుచరులందరూ సురేష్తో రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. కానీ రామారావు పర్యటించాలన్న లోటు అలానే ఉండిపోవడంతో తాజాగా హైదరాబాద్లో సురేష్ సంప్రదించిన పిదప నామినేషన్ ప్రక్రియకు రామారావు హాజరయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. నామినేషన్కు హాజరు కాలేకపోయినా అప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి కూడా రామారావుతో ఈ మేరకు చర్చలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు వింజమూరు పర్యటనలో రామారావును ప్రచారం చేసే విషయం కోరగా ఆయన ఖండితంగా సమాధానం ఇవ్వడంతో రామారావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2 రోజుల క్రితం సురేష్ అభ్యర్థనతో రామారావు కూడా పార్టీ విజయానికి వెనుకాడేదే లేదని సంకేతాలు ఇవ్వడంతో నియోజకవర్గంలోనే ఆయన అనుచరులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బాధ్యతల విషయాల్లో కూడా రామారావు పలు మండలాలకు సంబంధించి సురేష్కు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియకు ముందు కానీ తర్వాత కానీ సురేష్ రామారావుల కీలకమైన భేటీ ఉంటుందని పార్టీ ముఖ్యులు తెలిపారు. రామారావుకు కీలకమైన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి సురేష్కు అండగా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్నేటి సేవలను నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా మలుచుకునే క్రమంలో ఆయనకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ ప్రతిపాదనతోనే లభించినట్లు సమాచారం. అలానే మరో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా కల్పించారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సురేష్ గెలుపు కోసం తన వంతు సహకారాన్ని ఇస్తుండడం విదితమే. నేతల తాకిడి ఎక్కువ కావడంతో సురేష్ కూడా కొంత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నేతలందరూ సీనియర్లు కావడం, ఆయన పని విభజనలో ఎవరికి ఏమీ చెప్పలేక సమయం లేనందున ఎవరు పాటికి వారు పార్టీని కలిసి కృషి చేద్దామని కష్టపడి పనిచేసిన వారందరికీ తాను అండగా ఉంటారని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే ప్రధాన అజెండాగా పనిచేయాలని ప్రచారంలో సురేష్ ఇప్పటికే నియోజకవర్గంలో సగానికి పైగా గ్రామాలలో ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కూడా క్రియాశీలకమైన సైకిల్కి ఊపు తెస్తారని భావిస్తున్నారు.